రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. మే 2న ప్రధాని ఏపీకి రానున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీ మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా మోదీ పర్యటన ఉంటుందని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. 3 ఏళ్లలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రహదారులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇన్ఛార్జి మంత్రుల పర్యటనలో 3 పార్టీల నేతల భాగస్వామ్యం ఉండాలని సూచించారు. రెవెన్యూ సంబంధిత అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల్లో పోలీసుల జోక్యం అంశాలను పరిష్కరించాలని తేల్చి చెప్పారు. సూర్యఘర్ పథకం అమలు మరింత వేగం పెంచాలని దిశానిర్దేశం చేశారు. కుల మత ప్రాంతాలను జగన్ రెచ్చగొడుతున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తిరుపతి గోశాల పాస్టర్ ప్రవీణ్ మరణం, వక్ఫ్ బోర్డు బిల్లు అంశాలతో మతాలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వైఖరి ఎలా ఉందో కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. కూటమి పార్టీలు తీసుకునే రాజకీయ నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం ఉండకూడదని సీఎం మంత్రులతో అన్నారు. ప్రజలకు ఏది మంచో అదే నిర్ణయాన్ని తీసుకుంటున్నామని వెల్లడించారు. వక్ఫ్ బోర్డు బిల్లు అంశంలో వైసీపీ 3 రకాలుగా వ్యవహరించిందని తెలిపారు. పార్లమెంటులో ఒకలా, రాజ్యసభలో మరోలా, కోర్టులో మరోలా వైసీపీ వ్యవహరించిందని ధ్వజమెత్తారు. వైసీపీ రాజకీయ కుట్రలను సమర్థంగా తిప్పికొడుతూనే ప్రజల్ని చైతన్యపరచాలని మంత్రులకు చెప్పారు. కూటమి పార్టీలు తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకోవాలని మంత్రులకు స్పష్టం చేశారు. అధికారుల అవినీతిపై తరచూ చర్చ జరుగుతుండడంపై సీఎం ప్రస్తావించారు. రాజకీయంగా అంతా బాగానే ఉన్న అధికారుల స్థాయిలో ఈ తరహా చర్చలు సరికాదని స్పష్టం చేశారు. ఏ శాఖ పరిధిలో మంత్రులు ఆ శాఖ అంశాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యూరోక్రసీలో అవినీతిపై ఈ మధ్య ఎక్కువగా చర్చకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.